చరిత్రలో అత్యంత ధనవంతులు ఎవరు? నమస్కారం. తెలుగు ప్రేక్షకులందరికీ స్వాగతం. మీరు ప్రపంచంలో అత్యంత ధనవంతుడు అనగానే వెంటనే మీ మనసులో మెరిసే పేరు ఎవరు? ఎలన్ మాస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్డ్, ఇలా ఆధునిక యుగపు బిలియనీర్లు చాలామంది ఉన్నారు కదా. కానీ చరిత్రలో అంతకు మించి అపారమైన సంపద కూడబెట్టిన ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆయనే జాన్ డి రాక్ఫెల్లర్. ఈరోజు మనం ఎలన్ మాస్క్ని, రాక్ఫెల్లర్ని నేటి కాలమానంలో పోల్చి చూద్దాం. ఎవరు నిజంగా అత్యంత ధనవంతుడు అనే చర్చల్లోకి వెళదాం. మొదట అంకెలు మాట్లాడుకుందాం. ఎలన్ మాస్క్ ప్రస్తుత సంపద సుమారు $200 బిలియన్. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్, న్యూరోలింక్, బోరింగ్ కంపెనీ, ఇలా ఎన్నో విభిన్న రంగాల్లో ఆయన సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఎలన్ మాస్క్ ఇలా ఎన్నో విప్లవాత్మక కంపెనీలను స్థాపించి ఈ రోజు దాదాపు $200 బిలియన్, అంటే సుమారు 16 లక్షల కోట్ల సంపద కలిగి ఉన్నారు. అతని సంపదలో ఎక్కువ భాగం స్టాక్ మార్కెట్ విలువలపై ఆధారపడి ఉంది. అంటే ఇవాళ ఉంది, రేపు తక్కువ కావచ్చు, అటు ఇటు అవుతూ ఉంటుంది. ఇక జాన్ డి రాక్ఫెల్లర్ విషయానికి వస్తే ఆయన 1909లో మరణించారు. అప్పటికి ఆయన ఆస్తి విలువ $1.4 బిలియన్. అప్పటి లెక్కల ప్రకారం అది అపారమైన సంపద. అయితే ఈ 1.4 బిలియన్ నేటి విలువలకు మారిస్తే ఎంత అవుతుందో తెలుసా? అక్షరాల $400 బిలియన్ కు సమానం ఉంటుందని అంచనా. అంటే రాక్ఫెల్లర్ సంపద ఎలన్ మాస్క్ సంపద కంటే కొన్ని అంచనాల ప్రకారం ఎక్కువే. జాన్ డి రాక్ఫెల్లర్ 19వ శతాబ్దం చివరిలో అమెరికాలో స్టాండర్డ్ ఆయిల్ అనే కంపెనీ యొక్క ఆయిల్ ఇండస్ట్రీపై పూర్తి ఆధిపత్యం ఏర్పరచుకున్నారు. అతని సంపదలో నేటి విలువలతో పోలిస్తే దాదాపు $400 బిలియన్, 33 లక్షల కోట్లు. అంటే మాస్క్ కంటే రెండింతలు ఎక్కువ. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను పోటీ పడగలిగేంత స్థాయి. కేవలం అంకెలు మాత్రమే కాదు, వారి సామ్రాజ్యాలు ఎలా విస్తరించబడ్డాయి అనేది కూడా చాలా ముఖ్యం. జాన్ డి రాక్ఫెల్లర్ 19వ శతాబ్దంలో అమెరికాలో చమురు పరిశ్రమను చక్రాధిపత్యం చేశాడు. ఆయన స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ అమెరికాలోని దాదాపు 90% చమురు శుద్ధి కర్మాగారాలను నియంత్రించేది. ఆయన తన వ్యాపారంలో ప్రతి అడుగును నియంత్రించేవారు. చమురు తీయడం నుండి శుద్ధి చేయడం, రవాణా చేయడం, చివరకు ప్రజలకు అమ్మడం వరకు ఆయన ఒక రకంగా మొత్తం పరిశ్రమను తన గుప్పెట్లోకి పెట్టుకున్నాడు. మోనోపొలీ అంటే ఏమిటో చూపించాడు. ఇక ఎలన్ మస్క్ విషయానికి వస్తే ఆయన ఒకే పరిశ్రమకు పరిమితం కాలేదు. ఆయన కార్ల పరిశ్రమను టెస్లాలో విప్లవాత్మకం చేశారు. అంతరిక్ష పరిశ్రమను స్పేస్ ఎక్స్ తో మార్చేశారు. సోషల్ మీడియాలో ఎక్స్, గతంలో ట్విట్టర్ తో తనదైన ముద్ర వేశారు. న్యూరోలింక్ తో మానవ మెదడు కంప్యూటర్ మధ్య అనుసంధానం గురించి ఆలోచిస్తున్నారు. బోరింగ్ కంపెనీలో సొరంగాల తవ్వకం ద్వారా ట్రాఫిక్ నియంత్రణను పరిష్కరించాలని చూస్తున్నారు. అంటే రాక్ఫెల్లర్ ఒకే రంగంలో ఆధిపత్యం చలాయిస్తే మాస్క్ అనేక విభిన్న భవిష్యత్తు రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు. రాక్ఫెల్లర్ తన కాలంలో ఆర్థిక వ్యవస్థలో 5% వరకు తన సంపదను కలిగి ఉన్నారని అంచనా. అంటే అప్పటి అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఆయన అంతటి వాటా ఉంది. ఇది అప్పట్లో ఒక వ్యక్తికి ఉన్న అపారమైన శక్తిని సూచిస్తుంది. ఆయన ధరలను, సరఫరాను నియంత్రించగలిగేవాడు. ఎలన్ మాస్క్ కూడా నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన వాటాను కలిగి ఉన్నారు. ఆయన కంపెనీలు ముఖ్యంగా టెస్లా మరియు స్పేస్ ఎక్స్ వంటి రంగాలలో మార్కెట్ లీడర్లుగా ఉన్నాయి. ఎలన్ మాస్క్ ట్వీట్ ను కూడా కొన్నిసార్లు స్టాక్ మార్కెట్లు ప్రభావితం చేస్తాయి. అంటే ఆయనకున్న ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోగలం. సంపదతో పాటు వారి సామాజిక ప్రభావం గురించి కూడా మాట్లాడుకుందాం. రాక్ఫెల్లర్ తన జీవిత చరమాంకంలో భారీ ఎత్తున దాతృత్వం చేశారు. రాక్ఫెల్లర్ ఫౌండేషన్, యూనివర్సిటీ ఆఫ్ చికాగో వంటి అనేక విద్యా ఆరోగ్య సంస్థలను ఆయన భారీ విరాళాలు ఇచ్చారు. ఆధునిక దాతృత్వానికి ఆయనే ఒక మార్గదర్శకుడిగా నిలిచారు. ఎలన్ మాస్క్ కూడా పర్యావరణ పరిరక్షణ, అంతరిక్ష పరిశోధన ద్వారా మానవాళి భవిష్యత్తుకు దోహదపడాలని చూస్తున్నారు. ఆయన టెస్లా ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహించడం, స్పేస్ ఎక్స్ ద్వారా మానవులను అంగారకుడిపై పంపే లక్ష్యం పెట్టుకోవడం, ఇవన్నీ కూడా మానవాళి భవిష్యత్తుకు మెరుగుపరిచే ప్రత్యామ్నాయాల్లో భాగమే. మరి ఈ పోలికలతో ఎవరు నిజంగా అత్యంత ధనవంతుడు? అది మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. నాటి సంపదను నేటి విలువలతో మారిస్తే రాక్ఫెల్లర్ ఇప్పటికీ చరిత్రలో
అత్యంత ధనవంతుల్లో ఒకరిగా నిలుస్తారు. ఆయన సంపద నేటి కరెన్సీలో మాస్క్ కంటే ఎక్కువే అని చాలా మంది చరిత్రకారులు అంచనా వేస్తారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ప్రభావం ఎలా ఉందంటే ఎలన్ మాస్క్ డిజిటల్ యుగంలో గ్లోబల్ ఎకానమీలో తనదైన పద్ధతిలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. ఆయన వ్యాపారాలు భవిష్యత్తును రూపుదిద్దుతున్నాయి. రాక్ఫెల్లర్ ఒకే రంగంలో ఆధిపత్యం చెలాయిస్తే మాస్క్ అనేక విభిన్న అడ్వాన్స్డ్ రంగాల్లో తన ముద్ర వేస్తున్నారు. నిజానికి రాక్ఫెల్లర్ ఒక నిశ్శబ్ద వ్యూహాత్మక వ్యాపారవేత్త అయిన తన సామ్రాజ్యాన్ని జాగ్రత్తగా దృఢంగా నిర్మించారు. ఎలన్ మాస్క్ చాలా బహిరంగంగా ఉంటారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తన ఆలోచనలను ధైర్యంగా వ్యక్తం చేస్తారు. ఆయన ఒక విజనరీగా, రిస్క్ టేకర్గా ప్రసిద్ధి. కాబట్టి జాన్ డి రాక్ఫెల్లర్, ఎలన్ మాస్క్ ఇద్దరు తమ కాలాలలో తమదైన శైలిలో అపారమైన సంపదను, ప్రభావాన్ని సృష్టించుకున్నారు. రాక్ఫెల్లర్ ఒక యుగాన్ని నిర్వహించిన సంపదను ప్రతీక అయితే ఎలన్ మాస్క్ భవిష్యత్తును ఊహించి దానిని వాస్తవాల్లోకి తెస్తున్న ఆధునిక యుగపు పారిశ్రామికవేత్త. ఈ ఇద్దరు మహానుభావుల గురించి మీరేమనుకుంటున్నారు? ఎవరు మీకు స్ఫూర్తినిచ్చారు? క్రింద కామెంట్లో మీ అభిప్రాయాలను పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. జై హింద్, జై భారత్.